నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిపై సన్నగిల్లుతున్న ఆశలు. జాడ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం. ఏపీ అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడి. 3 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. ప్రైవేటు పట్టా భూమిగా తేల్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్లు. ఎల్ఆర్ఎస్ అమలుకు పకడ్బందీగా సర్కారు మార్గదర్శకాలు. కుంభమేళా నిర్వహణపై విపక్షాల విమర్శలకు యోగి ఎదురుదాడి. ఆరోపణలు చేసిన నేతలను పందులు రాబందులతో పోల్చిన యూపీ సీఎం. అసోంలో ప్రధానిని అలరించిన జూంబో నృత్యం. కట్టిపడేసిన 9,000 మంది నృత్య వాద్యకారుల ప్రదర్శన. అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. 3 మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, ఏనుగుల దాడిలో భక్తుల మృతికి సంబంధించిన వివరాలేంటి? అన్నమయ్య జిల్లా రైల్వేగూడూరు నియోజకవర్గంలోని వైకోట సమీపంలో ఉన్నటువంటి గుండాల కోనకు బయలుదేరిన భక్తుల బృందం పైన ఏనుగుల గుంపు దాడి చేయడం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా వైకోట, అదేవిధంగా కన్నెగుంట ఎస్టీ కాలనీకి చెందినటువంటి భక్తులు దాదాపు 30 మంది రాత్రి 2 గంటల ప్రాంతంలో వైకోట నుంచి నడుచుకుంటూ కాలినడకన గుండాల కోనలోని సిద్ధేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరారు. అయితే అది అటవీ ప్రాంతం కావడంతో దాదాపు 10 కిలోమీటర్లు పైగానే కాలినడకన అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఏనుగుల గుంపు ఆ భక్తుల పైన దాడి చేసింది. ఆ దాడిలో 3 భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో వంకాయల దినేష్, తుపాకుల మునమ్మ, చెంగల్ రాయుడు ఉన్నారు. ఈ 3 కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని రైల్వేగూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మరి కాసేపట్లో సిద్ధేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటాము. ఈ శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్లి స్వామిని మొక్కు తీసుకుని అక్కడ జాగరణ చేస్తామని ఆశించిన భక్తుల పైన ఏనుగులు గుంపు దాడి చేయడం, వారు 3 భక్తులు అటవీ ప్రాంతంలోనే మృతి చెందడంతో ఆ ప్రాంతం అంతా కూడా తీవ్ర విషాద ఛాయలను అలుముకున్నాయి. ఈ సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు, అటవీ శాఖ, అదేవిధంగా వైద్య సిబ్బంది అంతా కూడా ఆ గుండాల కోన ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను అతి కష్టం మీద డోలీలో మోసుకుంటూ కూడా అతి కష్టం మీద బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆ పరిసర ప్రాంతాల్లోకి, సంఘటన జరిగినటువంటి పరిసర ప్రాంతాల్లోకి మిగిలిన ప్రజలు ఎవరు కూడా వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. సమీప అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏనుగులు ఉంటాయి, మరోసారి కూడా దాడి చేస్తాయనేటువంటి సంకేతంతో ఎవరిని కూడా పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా పోలీసులు కూడా అటు ఆ వైపు బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు. దీంతో పాటు ఈ ఘటన తీవ్ర విషాదం నెలకొనడం, ఈ శివరాత్రి సందర్భంగానే ఇలాంటి ఘోరం జరగడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఆ 3 ఘటనకు సంబంధించి జిల్లా అధికారులతోనూ, అటవీ శాఖ అధికారులతోనూ, రాజంపేట డిఎఫ్ఓతో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. వెంటనే ఉటాగుట్టిన రైల్వేగూడూరు ఎమ్మెల్యే, జనసేనకు చెందిన రైల్వేగూడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను కూడా సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను, మృతుల కుటుంబ సభ్యులను, అదేవిధంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో రైల్వేగూడూరు ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచి కూడా ఉటావటిన రైల్వేగూడూరు బయలుదేరారు మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇది తరచూ ఈ ప్రాంతంలో ఏనుగులు దాడి చేయడం, పంటలను దెబ్బతినడం జరుగుతూ ఉండేది. అయితే ఇప్పుడు ఏకంగా భక్తుల పైన దాడి చేయడం పైన ఈ తీవ్ర విషాదం అలుముకుందని చెప్పాలి. దీనిపైన ఏం చేయాలి అనే దానిపైన కూడా జిల్లా యంత్రాంగం దానిపైన తర్జన భర్జన పడుతోంది. ధన్యవాదాలు మురళి. ధన్యవాదాలు మురళి. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజా పరిస్థితిని మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించడానికి సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగ మార్గంలో కొనసాగుతున్నటువంటి చర్యలను
సమీక్షించడానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు మళ్ళీ ఎస్ఎల్బిసి టన్నెల్కు రానున్నారు. 3 రోజులైనా కూడా ఇప్పటికీ కూడా సహాయ చర్యలకు సంబంధించి అంటే వాళ్ళ గల్లంతైనటువంటి వాళ్ళ ఆచూకీ ఇంకా లభ్యం కానట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే 3 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి సహాయ చర్యల్లో ప్రధాన ప్రతిబంధకాలుగా ఉన్నటువంటివి బురద, నీరు, 14 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉంది. ఈ 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో చివరి లక్ష్యానికి మనం చేరుకోవడానికి సుమారు 13 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్తుంది. అక్కడి నుంచి నీరు అంటే 4-5 అడుగుల ఎత్తులో నీళ్లున్నా కానీ నెమ్మదిగా దాన్ని దాటుకుంటూ కూడా సహాయ బృందాలు వెళ్తున్నాయి. కానీ ఒక 200 మీటర్ల మేర బురద ఎక్కడికక్కడ చిక్కుకొని పోయింది. ప్రమాదంలో దెబ్బతిన్నటువంటి టీబీఎం మిషన్స్ యొక్క పరికరాలు కానీ ముక్కలు కానీ ఇవన్నీ కూడా ఆ బురదలో మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఆ బురదను దాటడం వారికి సహాయ బృందాలకు కష్టంగా మారుతుంది. అయితే బురదలో కాలు పెడితే సుమారు నడుము లోతు వరకు దిగుతోంది. అయితే దీన్ని అధిగమించడానికి వాళ్ళంతా కూడా రకరకాల ఉపాయాలను ఎంచుకున్నారు. ఈ థర్మాకోల్ షీట్స్ తోటి చేసేటువంటి ఫిషింగ్ బోట్స్ని యూజ్ చేస్తున్నారు ఆ బురదను దాటడానికి. దీంతోపాటు వెదురు బొంగులతో చేసినటువంటి నిచ్చెనలు వేసుకొని ఎలాగోలా ఆ ప్రాంతాన్ని దాటి చివరి వరకు చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించి మొదటి పార్ట్ ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతం సహాయక బృందాలకు సుమారు ఒక 50 మీటర్ల దూరంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళు గుర్తించడానికి అక్కడ ఏముంది, ఇంకా గల్లంతైన వాళ్ళ అడ్రస్ ఏమైనా ఉందా, ఇవి కనుక్కోవడానికి అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఎంచుకుంటున్నారు. డ్రోన్లు కూడా నిన్న రాత్రి పంపించడం జరిగింది. డ్రోన్ దృశ్యాలు కూడా వాళ్ళు విశ్లేషిస్తున్నారు. దీంతోపాటు ఫైబర్ కేబుల్ చివరిలో ఒక కెమెరా పెట్టి బురదలోంచి నీళ్ళలోంచి వెళ్ళేటువంటి కెమెరాలని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. పైప్ అనే పైప్ని మీడియంగా వాడుకొని దీన్ని పంపించడం జరిగింది. ఈ పుషింగ్ కెమెరాల ద్వారా ఆ లోపల ఉన్నటువంటి దృశ్యాలను వాళ్ళు సమీక్షిస్తున్నారు. అయితే ఈ నిన్న రాత్రి పంపించినటువంటి కెమెరాల ద్వారా కొంత ఫలితాలు వచ్చినట్టుగా అంటే ఇక్కడిక్కడ వీళ్ళు ఉండొచ్చు అని ఒక అంచనాకు కూడా వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మ్యాపింగ్ కూడా అంటే ఇక్కడ ఉండొచ్చు అని వాళ్ళ అంచనాకు వచ్చి ఆ మ్యాపింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ మ్యాప్ ద్వారా వాళ్ళని చేరుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే అంటే ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. కొత్త సవాళ్లు ఎదురైన కొద్దీ వాటిని అధిగమించడానికి ఏం చేయాలనేది నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు జేపీ తర్వాత నవయుగ ఇతర అంటే ఉత్తరాఖండ్ నుంచి గతంలో సొరంగ మార్గాల్లో పనిచేసిన వాళ్ళు, చెన్నై నుంచి ఐటీకి సంబంధించినటువంటి డ్రోన్స్కి సంబంధించినటువంటి నిపుణులు వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఆ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలి అన్న అంశం మీద ప్రస్తుతం చర్చ అనేది కొనసాగుతుంది. అయితే మంత్రులు నిర్ణయం తీసుకున్న తర్వాత దీని మీద ముందుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రస్తుతం ఇక్కడికి రానున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రానున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రానున్నారు. వీళ్ళు నిపుణులతో, అధికారులతో, సహాయక బృందాలతో నిన్న రాత్రి వరకు జరిగినటువంటి పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలనే దాని మీద కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. ఎప్పుడు వాళ్ళ ఆచూకీ లభిస్తుంది అనే దానికి ఎక్కడ కూడా సమాధానం లేదు. అలాగే ఎన్ని రోజులు ఈ సహాయ చర్యలు కొనసాగుతాయనే దాని మీద కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వేల మెట్రిక్ టన్నుల మొత్తంలో పూడిక అక్కడ పేర్కొని పోయింది. దాన్ని బయటికి తీసుకురావడం అంత సులభమైన పని కాదు. ఇది మామూలు సొరంగ మార్గాల్లాగా ఫ్లాట్గా ఉండదు. ఈ సొరంగ మార్గం మొత్తం రైలు పట్టాలతో ఉంటుంది. సో ఇక్కడ లోపలికి లోకో ట్రైన్ మాత్రమే వెళ్తుంది. లోపల ఉన్న వాటిని బయటికి తీసుకోవాలంటే లోకో ట్రైన్ మాత్రమే యూజ్ చేయాల్సి వస్తుంది. సో లోకో ట్రైన్ ద్వారా ఆ పూడికను కానీ వెంటనే బయటికి తీసుకురావడం కూడా పెద్ద సవాల్తో కూడుకున్నటువంటి పని. డీవాటరింగ్ అయితే కొనసాగుతుంది. కానీ మట్టిని, శిథిలాలను వీటన్నిటిని వెలికి తీసి లక్షిత ప్రాంతానికి చేరుకోవడం మాత్రం సహాయక బృందాలకు పెద్ద సవాల్గా మారుతుంది. ఈ నేపథ్యంలో ఎన్ని రోజులు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతాయనేది కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇది ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో సహాయక చర్యలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా మహానగరంలో ఇటీవల కాలంలో చూస్తే వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా రసాయన గోదాములు కావచ్చు, ప్లాస్టిక్ పరిశ్రమలు కావచ్చు, గోదాములు కావచ్చు, అదేవిధంగా మరికొన్ని సంస్థల్లో, ఇతర సంస్థల్లో కావచ్చు ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కువగా విద్యుతాఘాతం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇందుకోసం
ఆ కంపెనీల నిర్వాహకులు, అక్కడ పనిచేసే సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్షగా వారు చెప్తున్నారు. ఏసీలు అటువంటివి యంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని స్విచ్ ఆన్ చేసిన తర్వాత వదిలేసి వెళ్లకుండా వాటిని ఆర్పివేసిన తర్వాతే, వాటిని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వీటి వల్లే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి సుదీర్ఘంగా యంత్రాలు నడుస్తున్న క్రమంలో ఒక్కోసారి అవి విపరీతమైన వేడి కారణంగా అందులోంచి ఒక్కోసారి నిపురవలు ఎగిసి పడడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా రసాయన కంపెనీల నిర్వాహకులు, అదేవిధంగా ఆయా కంపెనీల గోదాముల వద్ద పనిచేసే సిబ్బంది కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు చూస్తున్నారు. ఇటీవల కాలంగా గత 2 నెలలుగా చూస్తే అయితే 40కు పైగా అగ్ని ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇంకా పూర్తిగా వేసవి రాకముందే ఈ స్థాయిలో అగ్ని ప్రమాదాలు జరగడం కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా వేసవిలో ఇంకెన్ని జరుగుతాయని చెప్పేసి అధికారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ముఖ్యంగా బట్టల దుకాణాల నిర్వాహకులు కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో పాత బస్తీలో జరిగిన బట్టల గోదాంలో జరిగిన ఒక అగ్ని ప్రమాదాన్ని చూసినట్లయితే అది ఒక భారీ ప్రమాదంగా చెప్పుకోవచ్చు. అక్కడ ఏదైతే ఏసీలు ఉన్నాయో వాటిని వదిలేసి వెళ్లడంతో ఈ ప్రమాదాలు జరిగినట్లు కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అయితే ఈ తరహా ఈ విధంగా ఏసీలు కానీ ఇతర ఏవైతే అక్కడ విద్యుత్ దీంతో పనిచేస్తాయో ఆ యంత్రాలను అక్కడ వెళ్ళే ముందు సిబ్బంది మొత్తం చూసుకోవాలి, 1-2 సార్లు చూసుకోవాల్సి ఉంటుంది. అవి పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాతే కంపెనీల నుండి బయటికి వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా అయితే ఈ ప్రమాదాలు సంఖ్య చూస్తే అయితే ఆందోళన కలిగిస్తుంది. వేసవి రాకముందే 40కు పైగా అగ్ని ప్రమాదాలు జరగడం అనేది ఒక విధంగా ప్రమాద గంటికలను మోగిస్తున్నట్లే. అయితే దీనిపై కంపెనీల నిర్వాహకులు కావచ్చు, గోదాముల నిర్వాహకులు కావచ్చు, బట్టల దుకాణాల యజమానులు కావచ్చు, స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తమ సిబ్బందికి కూడా సూచనలు ఇవ్వాలని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు అగ్నిమాపక శాఖ ఈ తరహా ప్రమాదాలను అరికట్టడానికి ఫైర్ మాక్ డ్రిల్ తరహా కార్యక్రమాలని కూడా నిర్వహించాలని భావిస్తుంది. అయితే ఈ కార్యక్రమాలను ప్రతి వారంలో ఆయా ప్రాంతాల్లో, అంటే ఎక్కువగా ప్రమాదాలు ఏ ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉందో అక్కడ ఆయా కంపెనీల నిర్వాహకులకు, గోదాముల నిర్వాహకులకు, బట్టల దుకాణాల యజమానులకు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఒకవేళ ప్రమాదం సంభవిస్తే ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై సూచనలు ఇచ్చే కార్యక్రమాన్ని అయితే అగ్నిమాపక శాఖ అధికారులు రూపొందిస్తున్నారు. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ అమలుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధం కాగా 1-2 రోజుల్లో జారీ కానున్నాయి. అయితే ఎల్ఆర్ఎస్ ముసుగులో ప్రభుత్వ భూములు క్రమబద్దీకరణ కాకుండా 4 శాఖలు సమన్వయంతో పనిచేసేటట్లు కసరత్తు జరుగుతోంది. ప్రైవేటు పట్టా భూమిగా సంబంధిత శాఖలు తేల్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న లక్షలాది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదే క్రమంలో ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ తదితర విభాగాలకు చెందిన భూములకు రక్షణ కల్పించాల్సి ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. ఎల్ఆర్ఎస్లో తప్పిదాలు జరగకుండా పకడ్బందీగా విధి విధానాలు రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పరిశీలన అనంతరం 2-3 రోజుల్లో అధికారికంగా జారీ చేయనున్నట్లు వివరించారు. ముందుగా రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లందరికీ మార్గదర్శకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించనున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రాగానే చేయాల్సిన, చేయకూడని పనులను వివరించనున్నారు. ఎవరైనా అధికారి నియమాలను తుంగలో తొక్కి అక్రమాలకు తెరలేపితే తీసుకునే చర్యలకు సంబంధించిన అంశాలు విధి విధానాల్లో స్పష్టం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాఫ్ట్వేర్ దాదాపు తయారైంది. మొదట రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సర్వే నెంబర్లు, భూముల విస్తీర్ణ వివరాలను సిద్ధం చేస్తున్నాయి. ఎల్ఆర్ఎస్లో దరఖాస్తు చేసిన సర్వే నెంబర్లు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు నిర్ధారించిన వాటిలో లేవని తేలితేనే ఫీజు కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ రానుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ల అప్లోడ్, ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించగానే భూములకు సంబంధించిన వివరాలను పురపాలక శాఖ అధికారులు పరిశీలిస్తారు. ఆయా ఓపెన్ ప్లాట్లకు ధర నిర్ణయం, చెల్లించాల్సిన రుసుము, రాయితీ తదితర అంశాలన్నీ కంప్యూటరే నిర్ణయిస్తుంది. ఎల్ఆర్ఎస్ చేయించుకునే దరఖాస్తుదారులు సైతం రిజిస్ట్రేషన్ చేయించుకునే భూమికి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నాణ్యమైన విద్యను అందించడం దేశంలో సవాలుగా మారిందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఎన్జీఓ అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి ఇప్పటికే 150 కేంద్రాలను ప్రారంభించిన అక్షయ ఫౌండేషన్ ప్రతినిధులను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యాసంస్థలు కృషి చేయాలని కోరారు. లాభాపేక్ష లేకుండా ఉచిత వైద్యం అందించేందుకు ముందుకొస్తున్న అక్షయ ఫౌండేషన్ లాంటి వారికి ప్రజలు తోడ్పాటు అందించాలని అన్నారు. There should be a level playing field for quality education. अच्छा शिक्षा सबको मिले, ये सबसे बड़ी बात है, सबसे बड़े चैलेंज है हमारे देश में आज. और इस चैलेंज में हमारे अक्षय विद्या फाउंडेशन भी आए हैं, काम कर रहे हैं इस चैलेंज को मीट करने के लिए. इस चैलेंज को कैसे हम ठीक ठाक से आगे लेके जाएं, इन्होंने इतना अच्छा काम को सपोर्ट किया है, सहायता किया है. और जो डोनर्स है, जो सपोर्ट करते हैं, लोग से भी धन्यवाद देते हूँ. मैंने पहले ही बोला, टू सपोर्ट अ नोबल डीड इन इटसेल्फ. किसी और ने अच्छा काम कर रहा है, मैं सहायता करूँ, वो भी सबसे बड़ा काम है. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏఐసిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. క్వీన్స్లాండ్ ఆర్థిక మంత్రి రాసిన్ బేట్స్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం హైదరాబాద్లో శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ప్రాధాన్య రంగాల్లో సంబంధాలను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రితో చర్చించారు. త్వరలో ప్రారంభించే లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీపై శ్రీధర్ బాబు క్వీన్స్లాండ్ బృందానికి వివరించారు. క్రీడా విశ్వవిద్యాలయానికి సహకరించేందుకు క్వీన్స్లాండ్ బృందం అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటును ప్రత్యేకంగా అభినందించినట్లు పేర్కొన్నారు. వన్యప్రాణులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సచివాలయంలో 8వ రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ మండలి కార్యకలాపాలు, నిర్ణయాల అమలుపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎస్బీడబ్ల్యూఎల్ సభ్యులు, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రామ్దాస్ నాయక్, పీసీసీఎఫ్ డోబ్రియాల్, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ వన్యప్రాణుల సంరక్షణ మండలి సమీక్షకు పంపిన పలు రాష్ట్ర ముఖ్య ప్రాజెక్టులపై మంత్రి సురేఖ ఆరా తీశారు. అటవీ ప్రాంతాల్లో ఓఎఫ్సీ లైన్ల ఏర్పాటు ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు. యానిమల్ ప్యాసేజ్ల మార్పుల కోసం 18, మొబైల్ టవర్ల కోసం 13 ప్రతిపాదనలను సమీక్షించారు. 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ బోర్డు ఏర్పాటు చేసినట్లు అటవీ సంరక్షణాధికారి డోబ్రియాల్ తెలిపారు. సభ్యుల సూచనలను మంత్రి సురేఖ అభినందించారు. అనంత పద్మనాభస్వామి ఆశీస్సులతో మేనిఫెస్టోలోని హామీలన్నీ పూర్తి చేస్తామని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా పెంచర్ల గ్రామంలో కొత్తగా నిర్మించిన అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని స్పీకర్ ప్రారంభించారు. చెప్పిన హామీలు నెరవేర్చేలా సీఎం రేవంత్ రెడ్డికి శక్తినివ్వాలని స్వామిని కోరుకున్నట్లు వెల్లడించారు. మంచి వర్షాలు పడి రైతులు, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని వేడుకున్నట్లు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున తగిన సాయం అందిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. మరి నేను భగవంతుని ఒకటే కోరుకున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ, ప్రజలకు ఇచ్చిన మాట కానీ, ఈ 6 గ్యారెంటీలు కానీ, మేనిఫెస్టోలో ఉన్న విషయాలు కానీ ప్రజలకు అందే విధంగా ఆయనకు బలము చేకూర్చాలని చెప్పేసి, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు అందరికీ ముఖ్యమంత్రికి సహాయం చేసే విధంగా ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రికి తోడు ఉండాలి అని చెప్పేసి, ఈ స్కీమ్స్ అన్నీ ప్రతి ఇంటికి అందే విధంగా చూడాలని చెప్పేసి అనంత పద్మనాభ స్వామిని కోరడమైనది. కేసీఆర్తో కుమ్మక్కై రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసును నిర్వీర్యం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ అసమర్థతను బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ సర్కారు వదిలినా బీజేపీ వదిలిపెట్టదన్న కేంద్ర మంత్రి సీబీఐకి అప్పగించండి, ఎందుకు ముందుకు వెళ్లదో చూద్దామని సవాలు విసిరారు.
ట్రిపుల్-ఆర్కు తాను అడ్డుపడుతున్నానంటూ దిగజారి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి తాను రేవంత్ రెడ్డిలాగా పూటకో పార్టీ పూటకో మాట మాట్లాడలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. దేశాన్ని అనేక ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క బీసీని ప్రధానమంత్రిని చేయలేదని మండిపడ్డారు. ఇటు ఉమ్మడి రాష్ట్రంలోనూ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయలేదని ధ్వజమెత్తారు. బీజేపీ బీసీని ప్రధాని చేస్తే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈరోజు ఆయన కేంద్రంలో తెలంగాణ అభివృద్ధి సంబంధించినటువంటి కార్యక్రమాలు అడ్డుకుంటున్నాడని మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రోయాక్టివ్ గా నాకు చెప్పకపోయినా నా అంతల నేనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో అమలు చేస్తా ఉన్నాం. టెక్స్టైల్ పార్క్ తెచ్చింది కిషన్ రెడ్డి, రీజనల్ రింగ్ రోడ్ తెచ్చింది కిషన్ రెడ్డి, ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈయన నాకు ఉత్తరం ఇస్తే, ఢిల్లీకి వచ్చి ముఖ్యమంత్రి గారు నాకు ఉత్తరం ఇస్తే అన్ని శాఖలకు ఆయన ఇచ్చినటువంటి ఉత్తరాలన్నీ కూడా నేను స్వయం దస్తూరితో రాసి ఆ ఉత్తరాల కాపీలన్నింటిని కూడా పంపించిన. నేను అంత అంకిత భావంతో పనిచేసే వ్యక్తి నేను. నాకు ఈయన సర్టిఫికెట్ అవసరం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉందా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆధార్ కార్డు లేకపోయినా చికిత్స అందించినట్లు ఉన్న ఆధారాలు సమర్పించాలంటూ ఈ నెల 28కి విచారణను వాయిదా వేసింది. ఆధార్ లేని వారికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందించకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన బైరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రమిళ అనే మహిళకు చికిత్స నిరాకరించినట్లు ఈ నెల 16న ఈనాడులో కథనం ప్రచురితమైందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆరోగ్యం ప్రాథమిక హక్కు అని అశ్విని కుమార్ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. అంతేకాకుండా చికిత్సకు ఆధార్ కార్డు ఖచ్చితంగా సమర్పించాలని ఏ చట్టంలోనూ లేదని వెల్లడించారు. ఈ వాదనతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి విభేదిస్తూ ఆధార్ లేకపోయినా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మహిళకు వైద్యం అందిందా లేదా అన్న దానిపై వివరాలు సమర్పిస్తామని చెప్పడంతో ధర్మాసనం విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. మహాకుంభమేళా నిర్వహణ లోపాలపై విమర్శలు గుప్పించిన ప్రతిపక్ష నేతలను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పందులు రాబందులతో పోల్చారు. కుంభమేళాలో ఎవరు ఏది కోరుకుంటే అది లభించిందన్నారు. రాబందులకు మృతదేహాలు, పందులకు అపరిశుభ్రత కనిపించాయని విమర్శించారు. సున్నిత స్వభావులుగా సుందరమైన సంబంధ బాంధవ్యాలు, వ్యాపారులకు వ్యాపారం, భక్తులకు పరిశుభ్రమైన ఏర్పాట్లు లభించాయని అన్నారు. మహాకుంభమేళా తొక్కిస్లాట ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టు ఏ కులాన్ని ప్రయాగ్రాజ్కు వెళ్లకుండా అడ్డుకోలేదని సీఎం తెలిపారు. సరైన ఉద్దేశాలతో మహాకుంభకు వెళ్లేవారు అక్కడికి గౌరవంగా వెళ్లాలన్న ఆయన, దురుద్దేశాలతో వెళ్లి అరాచకం సృష్టించాలని అనుకునేవాళ్లు అందుకు తగ్గ ప్రతిఫలాన్ని అనుభవిస్తారని చెప్పారు. తేయాకుతో అసోంకు గాఢానుబంధం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తేయాకు సుగంధాన్ని, నాణ్యతను ఒక చాయ్ వాలా కాక ఇంకెవరు గుర్తించగలరని వ్యాఖ్యానించారు. అసోంలో తేయాకు పరిశ్రమ ప్రారంభమై 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గువహాటీలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 9,000 మంది నృత్యకారులు, వాద్యకారులు చేసిన జూమూర్ నృత్యాన్ని ఆయన వీక్షించారు. జూమూర్ బినందిని అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం అతిపెద్ద జూమూర్ నృత్య ప్రదర్శనగా రికార్డు సృష్టిస్తోందని మోదీ తెలిపారు. ఉక్రెయిన్లో ఉద్రిక్తతలను రూపుమాపి యుద్ధానికి శాంతియుత పరిష్కారాన్ని చూపించాలని, బందీలను సత్వరం విడుదల చేయాలని ఐరాస తీర్మానించింది. తమ భూభాగం నుంచి రష్యా సైన్యం వెంటనే వైదొలగాలనే డిమాండ్తో ఉక్రెయిన్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా
సర్వప్రతినిధి సభ ఆమోదించింది. ఈ సందర్భంగా సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. అనుకూలంగా 93, వ్యతిరేకంగా 18 దేశాలు ఓటేశాయి. భారత్ సహా మరో 65 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. తీర్మానంలో రష్యా దురాక్రమణ అనేది ప్రస్తావించకుండా చూడాలని అమెరికా చేసిన ప్రయత్నాన్ని ఐరాస తిరస్కరించింది. తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా ఉక్రెయిన్పై ఒత్తిడి తెచ్చేందుకు అగ్రరాజ్యం చేసిన ప్రయత్నం ఫలించలేదు. యుద్ద ఖైదీల మార్పిడి, బందీల విడుదల, ఇంధన సదుపాయాలపై దాడుల నిలిపివేత వంటి అంశాలను ఉక్రెయిన్ ఈ తీర్మానంలో ప్రస్తావించింది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్దం ముగింపు దశకు చేరుకుంటోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. యుద్దాన్ని ముగించడానికి కుదిరే ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్లో ఐరోపా శాంతి పరిరక్షకుల్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరిస్తారని తెలిపారు. డోస్ అధిపతి ఎలాన్ మస్క్కు వ్యతిరేకంగా ఫెడరల్ ఉద్యోగులు కాలిఫోర్నియా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత వారం మీరు చేసిన పనేమిటో చెప్పాలంటూ వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను మస్క్ ఆదేశించారు. 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఈమెయిల్ సందేశాల్లో సూచించారు. సమాధానం ఇవ్వని వారిని రాజీనామా చేసినట్లుగా భావిస్తామని పేర్కొన్నారు. ఇంటి నుంచి పనిచేస్తున్న వారు తప్పనిసరిగా కార్యాలయాలకు రావాలని, లేకపోతే సెలవుల్లో ఉన్నట్లుగా పరిగణిస్తామని మస్క్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్న ఉద్యోగులు చట్టాన్ని ఉల్లంఘించి మస్క్ తమకు కొన్ని ఆదేశాలు జారీ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఫెడరల్ ఉద్యోగులందరూ నివేదిక సమర్పించాలని అమెరికా చరిత్రలో ఎప్పుడూ ఎవరూ అడగలేదని తెలిపారు. ఉద్యోగుల నుంచి తొలగిస్తామని చెప్పడం భారీ మోసాల్లో ఒకటని తెలిపారు. అటు మస్క్ చర్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు.